సార్ గౌరీశంకర్ సార్, ఫలితాల సరళి చూస్తే కనుక కోర్స్ పోస్టల్ బ్యాలెట్టే ఫైనలైజ్ కాదు, కానీ అది కూడా కీలకమే అనేటువంటి అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఏమనిపిస్తాం సార్? 58 స్థానాలకు సంబంధించి మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. బీజేపీ 33 అండ్ కాంగ్రెస్ 25. ఈ సరళి, ఈ టెక్నికాలిటీస్ ఎలా విశ్లేషించవచ్చు అంటారు? పోస్టల్ బ్యాలెట్ మనకు ప్రామాణికం తీసుకోలేము మనం. పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ డిఫరెంట్. అల్టిమేట్లీ ఫీల్డ్ లో వచ్చేసి ఓట్ చేసింది ఆ మూడు పబ్లిక్, ఒక మొత్తం విలేజ్ ఉంటుంది, వాళ్ళొక ఫ్యామిలీస్ వెళ్ళేసి ఓట్ చేస్తారు. సో థింగ్స్ ఆర్ డిఫరెంట్ గ్రౌండ్ లెవెల్లో వచ్చేది. పోస్టల్ బ్యాలెట్ వెరీ షార్ట్, వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. దాంట్లో ఏంటంటే జనరలీ పోస్టల్ బ్యాలెట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడైనా షిఫ్ట్ అయిపోతారు. ఒకసారి యాంటీ గవర్నమెంట్ అయినా పోతుంది, లేకుంటే ప్రో గవర్నమెంట్ అయినా ఉంటుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ మనకి మూడ్ వచ్చింది, మనకు ఆల్రెడీ ప్రిడిక్షన్స్ వచ్చినాయి చాలా మటుకు. అక్కడ కూడా ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ లేదు, ఎన్డీఏ గవర్నమెంటే రావచ్చు అని మాత్రం ఆల్రెడీ మనకి వచ్చేసాయి అక్కడ. బట్ ఫైనల్ వెయిట్ ఇంకొక 1 hour లో మనకు తెలిసిపోతుంది మొత్తం. ఆల్రెడీ అంటే చూచాయిగా కాస్త కొన్ని విషయాలు అయితే మనకి అర్థమవుతూ ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ త్రూ, రైట్? అవును, పోస్టల్ బ్యాలెట్ చెప్పలేము. పోస్టల్ బ్యాలెట్ అంటే మనకు స్టార్టింగ్ బ్యాలెట్ కౌంటింగ్ ట్రెండ్స్ మాత్రం చెప్పవచ్చు మనం. కానీ పోస్టల్ బ్యాలెట్స్ అంత గ్యారంటీగా ఉండదు అంటే మనకు. సార్ మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం ఒకటి ఉంది. ఖచ్చితంగా సిటీస్లో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఓటింగ్ శాతం తగ్గడం గురించి, కానీ ఎందుకని ఈ స్థాయిలో జనాలు ఆసక్తి చూపించరు? నిజంగా పల్లెటూళ్ళలో ఉన్నంత రాజకీయ చైతన్యం వీళ్ళందరికీ ఎందుకు రాలేకపోతోంది అనుకోవచ్చు? అంటే ఒకటి ఏంటంటే బేసికలీ ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఒకటి, ఇంకోటి ఏంటంటే పోలింగ్ డే అంటే ఒక హాలిడే లాగా అవుతుంది. వాళ్ళు ఏం చేశారు, బై ఛాన్స్ పోలింగ్ గిట ఫ్రైడేనో థర్స్డేనో ఫ్రైడే వచ్చింది అనుకోండి పోలింగ్ డే, ఇక నెక్స్ట్ 3 days లీవ్ పెట్టుకొని ఇక్కడ టూర్ వెళ్ళేసి వచ్చాము. అంటే ఏముంది, ఎవరు వస్తే మనకి ఏం పెద్ద కుంపల్ ముందు ఏముంది. అండ్ సిటీస్ ఏంటంటే చాలా మటుకు పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ హెవ్ కమ్. హైదరాబాద్ సిటీలో చూడండి, లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. మనకు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సేమ్ థింగ్ బెంగళూరు చూడండి, ఢిల్లీ, నోయిడా ఏరియా చూడండి, బాంబే చూడండి. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ కమ్. ఓటర్స్ కావచ్చు, వాళ్ళు ఓటర్స్ కాకపోవచ్చు. ఓటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఏ గవర్నమెంట్ వస్తే మనకి పెద్ద కొంపలు ముందు ఏముంది. బికాస్ దే ఆర్ మోస్ట్లీ అబౌవ్ విలేజెస్ లో. ఎట్లా అని అంటే గ్రాస్ రూట్ లెవెల్ కి లోకల్ లీడర్ కి బాగా టచ్ ఉంటుంది. అయితే నేను ఓట్ వేసినా లేదా వాళ్ళు చూసుకుంటారు, చెక్ చేసుకుంటా ఉంటారు. ఒక్కొక్క ఇంటింటికి వెళ్ళేసి అడుగుతారు, మా ఊన ఓట్ వేసిందా లేదో, ఎవరు ఓట్ వేసిందో ఎవరు ఓటే లేదో, ఆ పార్టీకి వేసినో లేదని కాదు, ఓట్ వేసినా లేదా అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బయటకు వచ్చేసి ఓట్ వేసి వచ్చినాక ఎవరు కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ కి ఓట్ వేసా అంటారు, బీజేపీ అడిగితే బీజేపీకి ఓట్ వేసా అని అంటారు. వాళ్ళు చెప్పరు. కానీ అల్టిమేట్లీ ఓట్ వేసారా లేదా ఇట్ వెరీ క్రూషియల్ ఇన్ విలేజెస్. వాళ్ళు మానిటర్ చేస్తారు. అక్కడ సిటీస్ లో పెద్ద మానిటరింగ్ ఉంటది, ఆ హాలిడే ఉంటది, ఏం చేసేది మనకి ఎవరు వస్తే ఏంటి. అసలు నేను కూడా చాలా మంది సిటీలో, హైదరాబాద్ లో కూడా లోకల్స్ కి వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, లోకల్ కౌన్సిలర్ ఎవరో తెలియదు వాళ్ళకి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సొసైటీ, హైటెక్ సొసైటీలో ఉన్నారు. ఏదైనా అన్ని ఆన్లైన్ తెప్పించుకోవాలి, ఆన్లైన్ ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వీ హ్యావ్ గేటెడ్ కమ్యూనిటీలో డిఫరెంట్ సెక్టర్ కల్చరే ఉంటుంది. వేరాస్ ది విలేజెస్ లో మాత్రం డెఫినెట్లీ స్టిల్ హ్యావ్ టచ్ విత్ ద లోకల్ లీడర్స్ తోటి, కానీ పార్టీస్ తో టచ్ ఉంటుంది. కొంతమంది కమిటెడ్ ఓటర్స్ ఉంటారు. అరే ఫలానా వాళ్ళకి మనకు క్యాండిడేట్ కూడా కమిటెడ్ ఉంటారు, లేదా పార్టీకి కమిటెడ్ ఉంటారు. దట్ యూ డోంట్ సీ ఇన్ సిటీస్. అది ఉండదు ఆ కల్చర్. మన సిటీలో కూర్చొని మనం ఇట్లా కూర్చొని అనాలిసిస్ చేసినట్టు అతను ఏం చేశాడు, ఇతను ఏం చేశాడు, అతను ఈ గవర్నమెంట్ ఏంటి, అదే అలా ఆలోచన చేస్తారు. కానీ విలేజెస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అవునండి, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఓట్ హక్కు ఉపయోగించుకోవాలని కూడా ఒక కోరిక ఉంటుంది. 80 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఓట్ హక్కు పోవద్దు. రియల్ గా చెప్పాలంటే పల్లెటూళ్ళలో వాళ్ళే బాధ్యతగా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది. అవునండి, అవును. ఓటు మనకు ఓటు వేయాలి,